అందున్న మా కన్న తండ్రి, గతకాలం అంతా నీ సన్నిధిలో కాపాడినందుకు వందనములు. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో మేమంతా సంఘంగా చేరి నిన్ను ప్రార్థించటానికి, నిన్ను స్తుతించటానికి, నిన్ను గూర్చినటువంటి జ్ఞాన సంగతులు నేర్చుకోవటానికి, నేర్పించటానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి వందనములు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి సంఘమును నానాటికి అభివృద్ధి పరచమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఇప్పుడు మేము నీ యొక్క వాక్యాన్ని మేము నేర్చుకుని చుండగా మా భక్తి జీవితాలకు అవసరమైన మాటలు నీ గ్రంథం ద్వారా మీరు మాకు తెలియచేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకొనమని కోరుకుంటూ క్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఓకే అండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరలా మీకు మరొక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నాయన, ఆ సౌండ్ వస్తున్నా ఒక ఫ్యాన్ ఆపేయచ్చు కదా. ఒక ఫ్యానే వస్తుంది, ఇవన్నీ లేకపోతే మొత్తం డోర్లు వేసేసి ఏసీ వేసే, అది బెస్ట్. ఓకే ఓకే అండి. మరి ఇక్కడ మనం ఆలోచించినప్పుడు ఆశ్చర్యకరుని ఆశ్చర్యపరిచినటువంటి మరి వ్యక్తులు ఎవరు అనేటువంటి అంశం మీ ముందు ఉంచటం అనేటువంటి జరిగింది. మరి చాలామందికి ఇప్పటి వరకు తెలిసినటువంటి నిజం ఏంటన్నట్లయితే, ఆశ్చర్యకరుడు అంటే అర్థం ఏంటన్నట్లయితే, ఎవరూ చేయలేనటువంటి కార్యక్రమాలను చేసినప్పుడు, ఎవరూ జరిగించలేనటువంటి వాటిని జరిగించినప్పుడు, ఆ కార్యక్రమాన్ని చూసినప్పుడు మనం ఏమంటామంటే ఆశ్చర్యపోతూ ఉంటాం, అలాగే విస్తుపోతూ ఉంటాం, అలాగే ఏంటంటే విస్మయం పొందటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మనం ఎవరూ చేయని సంఘటనలు కానీ, ఎవరూ చూడని సంఘటనలు కానీ మనం చూచినటువంటి క్షణాన్న మనం ఏం చేస్తామంటే ఆ సంఘటనను చూసినప్పుడు మనం విస్తుపోతూ ఉంటాం, లేకపోతే విస్మయం పొందుతాం, లేకపోతే ఆశ్చర్యపోవటం అనేటువంటిది జరుగుతుంటుంది. అయితే ఈ ఆశ్చర్యం అనేటువంటి దాన్ని, ప్రపంచానికి ఆశ్చర్యం కలిగించినటువంటి వాడు ఎవరు అని మనం ఆలోచించామంటే యేసుక్రీస్తు వారు. ఎందుకు ఆయన ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా మరి ఆశ్చర్యపరచగలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినప్పుడు బైబిల్లో ఆయన గురించి వ్రాయబడినటువంటి సందర్భాలు మనం చదువుకున్నాం. ముందుగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకముందు ప్రవచింపబడినటువంటి ప్రవచనం మరి రమేష్ మాస్టర్ గారు చదవగా మనం విన్నాం. ఆయనకున్నటువంటి పేరేటట ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అనేటువంటిది. అంటే యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఒక నామాన్ని తండ్రి ముందుగానే తెలియజేస్తూ ఆయన ఎవరండి అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అన్నాడు. ఆశ్చర్యకరుడు అనేటువంటి ఈ మాటను ఆయన పలకటానికి గల కారణం ఏంటి అన్నట్లయితే, ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన చేసిన ప్రతి పని కూడా ప్రపంచానికి ఎలా ఉందో చెప్పండి, ఆశ్చర్యంగా ఉంది. అదే మరి మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం నుంచి 42వ వచనం వరకు మనం చదువుకుంటే ఒక చక్కటి సందర్భం ఉంది. మాస్టర్, ఆయన ఇంకను యేసుక్రీస్తు వారు ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచున్నావు? నీ కుమార్తె చనిపోయింది, ఇక నువ్వు ఎందుకు బోధకుని రమ్మని బ్రతిమలాడుతున్నావు అని ఇంక అడగొద్దు. ఆల్రెడీ మరి అనారోగ్యంగా ఉంటే కనుక నీ కుమార్తెను బాగు చేయగలిగేటువంటి వాడు ఆల్రెడీ చనిపోయింది కనుక మరి యేసుక్రీస్తు వారిని లేకపోతే బోధకుడిని పిలవటం వలన ఉపయోగం ఏమీ లేదు అనేటువంటి అంశాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు. యేసువారు చెప్పినటువంటి మాటలు లెక్క పెట్టలేకదు, భయపడక. అయితే యేసుక్రీస్తు వారు అయితే లెక్క పెట్టక భయపడక నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను. మీరు భయపడకండి, మీరు ఏ విధంగా ఆలోచించకండి, జస్ట్ మీరు నమ్మిక ఉంచితే చాలు, నేనేం చేయాలి అనేటువంటిది నేను చూసుకుంటాను అని చెప్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే లోపలికి ఎక్కడ ఎన్నమ్మా పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానేయలేదు. వీళ్ళ మాత్రమే రమ్మన్నాడు, మిగిలిన వాళ్ళని ఎవరిని కూడా రానివ్వలేదట. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచుండుట చూచి,
ఈ పిల్ల చనిపోయింది కాబట్టి వాళ్ళు చాలా గట్టిగా గోల చేస్తూ ఏడవటం అనేటువంటి దాన్ని చూచి వారితో ఏం చెప్పాడట, అందుకు వారు మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. వీళ్ళు ఏడుస్తుంటే ఆయన అన్నాడట, ఈ చిన్నది ఏం చేస్తుంది, నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయన ఏం చేశారట, ఇదేంటి చనిపోయినటువంటి బిడ్డను పట్టుకుని నిద్రపోతుంది అంటున్నాడు అని చెప్పి వీళ్ళంతా కూడా ఆయన ఏం చేశారట, హేళన చేశారు. అపహాస్యం చేయటం అంటే హేళన చేశారు, అపహసించిరి. అయితే ఆయన అందరినీ బయటికి పంపించి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నటువంటి వారిని వెంటబెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేపట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను. అక్కడికి వెళ్ళి ఈ తల్లిదండ్రుల్ని వాళ్ళని తీసుకుని వెళ్ళి మీరేమీ భయపడవలసిన పని లేదు, ఆమె నిద్రపోస్తుందే తప్ప చనిపోలేదని చెప్పి ఆ చిన్నదాన్ని చేయి పట్టుకున్నాను, తల్లి తోకమి అన్నాడంట. అంటే హీబ్రూ భాషలో తల్లి తోకమి అనేటువంటి పదానికి అర్థం ఏంటి, చిన్నదాన లిమ్ అనేటువంటి అర్థం అని చెప్పినాను. అనగా వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఇంతకీ చనిపోయింది అని వీళ్ళు చూశారు, వీళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు, ఆ విషయాన్ని ఈయనతో చెప్పారు. ఈయనైతే ఏమన్నాడంటే నిద్రపోతుందో తప్ప చనిపోలేదు అనేటువంటి మాట చెప్పాడు. మరి ఆయన అయినప్పటికీ కూడా ఏంటి ఈయన ఇలాగే చెప్తాడు అన్నీ కూడా, మేము చనిపోయిన బిడ్డను మేము చూసి రాలేదండి, చనిపోయినటువంటి వారు బ్రతకటం ఎక్కడ సాధ్యం, అనారోగ్యంగా ఉంటే కనుక ఈయన వచ్చి ప్రార్థన చేస్తే స్వస్థపరుస్తాడు అనేటువంటి నమ్మకం మాకుంది. ఇంతవరకు ఈయన ఎన్నో కార్యక్రమాల్లో అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళని బాగు చేశాడు, అది మాకు తెలుసు. అయితే చనిపోయినటువంటి వాళ్ళని మాత్రం లేపటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం కనుక ఇదంతా కూడా జరిగేటువంటి పని కాదని చెప్పేసి ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హేళన చేశారు, అపహసించారు. కానీ ఆయన ఎవరు కూడా పట్టించుకోలేదు. అయితే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళాడు, వాళ్ళని తీసుకుని వెళ్ళాడు, గదిలోనికి వెళ్ళాడు, పాప చేయి ముట్టుకున్నాడు, తల్లితోకమి అని చెప్పాడు, చిన్నదానాలు ఇమ్మన్నాడు. ఆ అమ్మాయి లేచింది, కూర్చుంది, నడవసాగిందట. ఆమె 12 సంవత్సరాల ప్రాయం గలది. వెంటనే వారు బహుగా ఏం చేశారట, అక్కడ విస్మయముందిరి అని ఉంది. ఇక్కడ విస్మయం అంటే అర్థం ఏంటి, ఆశ్చర్యపోయారు. ఎవరు చేసిన పనికి, ఇదేంటంటే అంతవరకు చరిత్రలో చనిపోయినటువంటి వారిని బ్రతికించిన దాఖలాలు లేవు. ఎప్పుడైతే ఈయన చనిపోయినటువంటి వారిని బ్రతికించాడనేటువంటి వార్త తెలిసిందో వెంటనే వీళ్ళంతా కూడా ఏం చేశారంటే ఆశ్చర్యపోయారు. ఏంటండి బాబు ఈయనకున్నటువంటి ప్రతిభ, ఈయనకున్నటువంటి లక్షణం ఏంటండి అని చెప్పేసి వాళ్ళంతా కూడా విస్మయం ఉంది. ఆయన వైపు చూస్తుంటే ఆయన అన్నాడట, జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాను. ఇదేంటి, మనమైతే ఏమంటాం, ఏదైనా జరిగిందనుకో మొత్తం టొంకేసేయమంటాం కదా. అసలు స్వస్థత జరగకముందే మొత్తం మనం మైకులు ఎట్టేసి ఆడికి ఇలా జరిగిందంటే అలా జరిగిందంటే అక్కడ నడుచుకుంటూ నడుస్తున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, చనిపోయినటువంటి వాళ్ళు బ్రతుకుతున్నారని పెద్ద పాంప్లెట్ వేసి పబ్లిసిటీ చేస్తాడు. ఈయనేమంటున్నాడు, ఇంత కార్యక్రమం చనిపోయిన ఆవిడని బ్రతికించినప్పుడు ఏం చెప్పాలి చెప్పండి, నిజానికి అందరికీ చెప్పమని చెప్పాలి. కానీ ఏమంటున్నాడు ఈయన, ఎవ్వరికీ చెప్పొద్దు అని సైలెంట్గా ఉండమని గట్టిగా ఆజ్ఞాపించడం. అంటే అర్థం ఏంటి, ఎట్టి పరిస్థితిలో చెప్పొద్దు అని అర్థం. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చెప్పొద్దు, చెప్పడానికి వీల్లేదు అనేటువంటి మాట చెప్పాడు. ఇంతకీ ఎందుకు చెప్పొద్దు అంటున్నాడు అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. అంటే క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది చనిపోయిన వారిని బ్రతికించడం కొరకు, లేకపోతే రోగగ్రస్తులైనటువంటి వారిని స్వస్థపరచడం కొరకు ఆయన ఉద్దేశం కాదు, ఆ ఉద్దేశం కాదు. అయితే ఆయన సమాజంలో మనుషులతో మమేకమై ఉన్నాడు కనుక వాళ్ళ కష్టాలు ఏనైనా సౌండ్, వాళ్ళ కష్టాలలోనూ వాళ్ళ యొక్క ఇబ్బందుల్లోనూ లేకపోతే వాళ్ళ బాధపడుతున్నటువంటి బాధలలోనూ ఆయన ఏం చేసేవాడు అంటే అప్పుడప్పుడు కల్పించుకుని వాళ్ళలో వాళ్ళ కన్నీళ్లను తొడవటం కొరకు, వాళ్ళ బాధలను తొడవటం కొరకు. ఆటోమేటిక్గా మనం కూడా మనతో ఉన్నటువంటి వాడు కన్నీళ్ళు పెట్టుకుని బాధపడుతుంటే మనం ఏం చేస్తాం చూడండి, అయ్యో వీడు బాధపడితే బాగుండదని మనం కూడా ఎంతో కొంత ఏం చేయాలనుకుంటాం, సహాయం చేయాలని ముందుకు వస్తుంటాం. అలాగే ఆయన కూడా మరి దేవుని కుమారుడిగా ఉన్నప్పటికీ కూడా శరీరాకారంలో ఉన్నాడు కనుక ఆ మనుషులతో ఉన్నాడు
ఉన్నాడు కనుక ఏడ్చేవారితో ఏడువుడి, నవ్వేవారితో నవ్వుడి అని అన్నట్లుగా లాజరు చనిపోయినప్పుడు కూడా మరి అక్కడికి వెళ్ళి ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నట్లుగా, దుఃఖపడినట్లుగా, బాధపడినటువంటి సందర్భాలు మనం చూడటం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఈ చనిపోయినటువంటి అధికారి యొక్క కుమార్తెను ఆయన బ్రతికించినందుకు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏం చేశారు చెప్పండి? ఆశ్చర్యపోయి విస్మయం పొందినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అదే లూకాసు వార్త 11వ అధ్యాయము 14వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుంటే, లూకాసు వార్త 11వ అధ్యాయము 14వ వచనంలో, ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహములు చూసారు. ఇక్కడ ఏం జరిగిందట? ఒకప్పుడు ఆయన మూగ దెయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దెయ్యం వదిలిపోయిన తర్వాత మూగవాడికి ఏమొచ్చింది చెప్పండి? ఇప్పుడు మాటలు వచ్చినాయి. ఏంటి, నిన్నటి వరకు మాటలు లేవు, ఈ రోజు వరకు మాటలు లేవు. ఈ మాటలు లేనటువంటి వ్యక్తి వెంటనే మాట్లాడటం అనేటువంటిది ఆ జన సమూహాలందరూ కూడా చూసినప్పుడు ఆయన్ని చూసి వాళ్ళంతా కూడా ఏమైపోయారు చెప్పండి? ఆశ్చర్యపడిరి అంటున్నారు. ఆశ్చర్యం అంటే వండర్ అంటాం, కానీ ఎక్కడా జరగంది, ఎప్పుడూ జరగంది, ఎవరూ చేయలేనటువంటి వీటన్నిటినీ కూడా ఆశ్చర్యం అనేటువంటి మాటలు మనం మాట్లాడటం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తుంటాం. 13వ అధ్యాయం లూకాసు వార్త 13వ అధ్యాయము 38వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయము 38వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయము 38వ వచనం. 35 ఓకే. లూకాసు వార్త లేదా 13:30 అని చెప్పాను లేదా? ఓకే. మార్క్స్ వార్త ఉండదు. మత్తయి వార్త ఒకసారి చూడండి. మత్తయి 13:38 ఏముందో? ఓకే అండి. ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే అది మరలా సందర్భం వచ్చినప్పుడు నేను మీకే చెప్తాను. ఇక చూస్తే యేసుక్రీస్తు వారు వెళ్ళినటువంటి సందర్భాలలో ఆయనను చూచినటువంటి వారు ఆశ్చర్యపడని సంఘటనలు అనేటువంటివి ఉన్నాయా లేవా చెప్పండి? లేవు. ఎక్కడ కూడా ఆశ్చర్యపోవటమైనా, ఎప్పుడు ఆశ్చర్యపోవటం అనేటువంటి దాన్ని మనం చూస్తే ఆయన సముద్రం మీద నడిచాడు. అప్పటికి ఎవరైనా సముద్రం మీద నడిచినటువంటి వారు ఉన్నారా? సముద్రం మీద ఎవరైనా నడవగలరా అంటే ఎవరున్నా? మరి యేసుక్రీస్తు సముద్రం మీద నడవటం అనేటువంటిది ఏంటనమాట? అది ఆశ్చర్యం, అది గొప్ప అద్భుతం. ఏమండి, మన వాళ్ళు కూడా ఏంది ప్రపంచ వింతలు లేకపోతే ప్రపంచంలో వండర్స్ అనేటువంటి వాటిని ఏం చేశారంటే ఈ చైనా వాళ్ళు కట్టినటువంటి గోడ గిన్నీస్ బుక్లోకి చేర్చడం, లేకపోతే ఈజిప్ట్ పిరమిడ్ చేర్చడం, లేకపోతే హ్యాంగింగ్ ఆర్ట్స్ అనేటువంటి వాటిని చేర్చడం, ఆ తర్వాత లేకపోయినట్లయితే వాళ్ళు ఏంటన్నట్లయితే మరి అనేకమైనటువంటి వాటిని వీళ్ళు ఏం చేశారంటే వాటిలో చేర్చారు. అంటే అది ఏమన్నారంటే ప్రపంచంలో ఎవరో చేయలేనటువంటి దాన్ని ఒకరు చేస్తే అన్నారు. కానీ వాళ్ళ చేయగలిగినటువంటి దాన్ని మరొకరు చేయగలిగినటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి దాటి అది పెద్ద ఆశ్చర్యపడవలసినటువంటి సంఘటన లేదు. కానీ యేసుక్రీస్తు చేసినటువంటిది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరూ చేయలేరు. అందుకే చనిపోయినటువంటి వారిని ఎవరైనా బ్రతికించగలరా అంటే నాటి నుంచి నేటి వరకు ఎవరూ చేయలేనటువంటి పని. ఇక సముద్రం మీద నడవగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే అది ఎవరో చేయలేనటువంటి పని. అలాగే 5 రొట్టెలు తీసుకున్నాడు, 2 చిన్న చేపలు తీసుకున్నాడు. ఎంతమందికి పెట్టాడు ఆహారం? 5,000 మందికి పెట్టాడు. ఇది అద్భుతం అంటారా, ఆశ్చర్యం అంటారా, కాదంటారా చెప్పండి? ఇది ఎవరైనా చేయగలరా అంటే? ఏమండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు, 5,000 ఎక్కడ, 5 ఎక్కడ? అసలు ఇది అసాధ్యమైనటువంటి దాన్ని సుసాధ్యం చేసినటువంటి వాడు యేసుక్రీస్తు వారు అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. అప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా చూసినటువంటి వాళ్ళంతా కూడా ఆయనను చూసినటువంటి ప్రజలు విస్మయం పొందినట్లుగా, మరలా మిగిలినటువంటి వాటిని 12 గంపలు ఎత్తించినటువంటి విషయం చూసినప్పుడు కూడా వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి సందర్భాలు మనం చూడడం అనేటువంటిది జరుగుతుంది.
అలాగే ఈ 12వ ఏట నుంచి కూడా ఈయన ఏం చేశాడంటే ఈ సమాజ మందిరంలో శాస్త్రులు పరిచయాలు అనేటువంటి వాళ్ళంతా కూర్చున్నటువంటి చోటకు వెళ్ళి ఆయన ప్రశ్నలు అడిగేవాడు. ఎవరిని? ఈ శాస్త్రుల్ని పరిచయాల్ని ప్రశ్నలు అడుగుతుంటే ఆ ప్రశ్నలకు వాళ్ళ సమాధానం చెప్పలేకపోతుంటే అప్పుడు ఆ అడిగినటువంటి ప్రశ్నలకి ఈయన సమాధానాలు చెప్తుంటే ఈయన గూర్చినటువంటి జ్ఞానమును ప్రజ్ఞను వాళ్ళంతా చూసి ఏం పొందారంట తెలుసా అండి? శాస్త్రులు పరిచయాలు ఆశ్చర్యపోయి విస్మయం ఉందిరి అని రాయబడింది బైబిల్లో. ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ప్రతిభ, ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ జ్ఞానం ఈ వయసులో అని చెప్పేసి యేసుక్రీస్తుని గురించి వాళ్ళంతా కూడా ఏమైపోయారు చెప్పండి? ఆశ్చర్య సంభ్రమకితులైపోయి వాళ్ళంతా కూడా ఇక ప్రపంచంలో ఎవరో లేరండి ఈయనకంటే గొప్పవాడు అనేటువంటి స్థితికి నాటి సమాజం చేరిపోయినటువంటి పరిస్థితులను మనం చూడడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాదండి, పిలాతు గారు అన్నారు యేసుక్రీస్తు అనేటువంటి ఆయన్ని బంధించి తీసుకురండి అన్నాడు. బంధించి తీసుకురండి అంటే బందిపోట్లు అందరూ కూడా వెళ్ళారు. ఎవరో సరసాలకు సంబంధించినటువంటి అధికారులు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన పట్టుకున్న తర్వాత ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారట. అప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానాలు, ఆయన మాట్లాడుతున్నటువంటి బోధను వాళ్ళు విని వాళ్ళంతా కూడా ఏం చేశారంటే, ఏమండి ఆయన చెప్పినట్లుగా ఆయన మాట్లాడినట్లుగా ప్రపంచంలో ఎవ్వరూ మాట్లాడలేదు ఇది అన్నట్టుగా మేము వినలేదు, అందుకే మేము ఎలా వచ్చేసాం? మేము ఖాళీ చేతులతో వచ్చేసాం. అంటే బంధించటానికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఆయన మాటను, ఆయన ప్రజ్ఞను, ఆయన మాట్లాడుతున్నటువంటి విధానాన్ని చూచి వీళ్ళు ఏమైపోయారు చెప్పండి? విస్మయం ఉంది, ఆశ్చర్య సంభ్రమకితులై మరలా వెంటనే ఏం చేశారంటే ఖాళీ చేతులతో వస్తే అప్పుడు అడుగుతున్నాడు పిలాతు గారు, ఏడయ్యా మీరు బంధించటానికి తీసుకుని వెళ్ళినప్పుడు అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఆయనకున్నటువంటి ప్రజ్ఞను బట్టి మేమేం చేసాం తెలుసా? విస్మయం ఉందాము అని వాళ్ళ చెప్పబడుతున్నటువంటి మాటలు మనం చూడటం జరుగుతుంది. ఇలా చరిత్రలో యేసుక్రీస్తు వారిని గురించినటువంటి విషయాలు, ఆయన పుట్టుక ఒక ఆశ్చర్యం, ఆయన జీవిత విధానం ఒక ఆశ్చర్యం, ఆయన బ్రతికినటువంటి బ్రతుకు ఒక ఆశ్చర్యము, ఆయన ఏది చేసినా ఇంత ఆశ్చర్యంగా చేసినటువంటి వాడిని ఏమన్నారంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అన్నారు. అంటే నిజంగా ఈయనకి పెట్టినటువంటి పేరుకు తగ్గట్టుగా క్రీస్తు వారు బ్రతకలే చెప్పండి? ఆయన ఆశ్చర్యకరుడు అన్నందుకు ప్రపంచంలో ఉన్న ఎంతమందిని ఆశ్చర్యపరిచాడు చెప్పండి? ఆయన పట్టుకోటకు వెళ్ళిన దొంగలను ఆశ్చర్యపరిచాడు. ఏంటి? అధికారి యొక్క కుమార్తె చనిపోయినప్పుడు బ్రతికించి వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత ఏంటంటే మోగవాడు మాట్లాడేటట్టుగా చేసి ఆశ్చర్యపరిచాడు. ఇలాంటి సముద్రం మీద నడిచి వాళ్ళని ఆశ్చర్యపరిచాడు. ఇలా ఎన్నో సంఘటనలో వీళ్ళందరినీ కూడా ఏం చేశాడు చెప్పండి? ఆశ్చర్యపరిచాడు. అందుకే ఆయనకి పేరు ఆశ్చర్యకరుడు. బాగుంది ఎంతవరకు? ఇంత గొప్ప ఆశ్చర్యకరుణ్ణి కూడా ఆశ్చర్యపరిచిన వ్యక్తులు ఉన్నారా? అంటే క్రీస్తు చేసినట్లుగా ఎవరో చేయలేరని, కనుకనే ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఎలాంటివని చెప్పుకున్నాం మనం? ఆశ్చర్య కార్యక్రమాలని. కనుక అది ఆయనకే చెల్లినటువంటిదని చెప్పుకున్నాం. కనుక ఇంతవరకు మనం విన్నటువంటి మాటల్లో, చదవబడినటువంటి మాటల్లో యేసుక్రీస్తు కంటే ఆశ్చర్యకరుడు ప్రపంచంలో ఎవరు లేరు అని మనకు అర్థమైపోయింది. అయితే ఇంత ఆశ్చర్యకరుడైనటువంటి ఆయనను కూడా కొందరు వ్యక్తులు ఏం చేశారంటారు తెలుసండి? ఆశ్చర్యపరిచారట. ఇదేంటండి బాబు? ఆశ్చర్యకరుడికే ఏం చేశారు వీళ్ళు? ఆశ్చర్యం పుట్టించారట. ఎవరు వాళ్ళు? ఎలా చేశారు వాళ్ళు? మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక మార్క్స్ వార్త 6వ అధ్యాయము. మార్క్స్ వార్త 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుకుంటూ వెళితే దీనికి సందర్భం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 5వ అధ్యాయం కూడా చదువుకోండి, చాలా బాగా అర్థమవుతుంది. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఏంటంటే ఒక సేన అనేటువంటి దెయ్యం పట్టినటువంటి వాడు వస్తాడు. వాడు వచ్చిన తర్వాత యేసుక్రీస్తుని ముందుగానే అతడు గుర్తుపట్టి ఏమంటాడంటే, యేసు ప్రభువా, మరి నీ సమయం ఇంకా రాకముందే మా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఏంటి మాతో నీకేంటి పని అంటే, మాకేంటి పని అనేటువంటి మాట చెప్పినప్పుడు అప్పుడు ఏంటన్నట్లయితే యేసుక్రీస్తుని చూసి అవన్నీ కూడా ఏమంటున్నాయి అంటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాయి, మమ్మల్ని వెంటనే నశింప చేయకు, మమ్మల్ని ఎక్కడ పంపిస్తావంటే ఇదిగో ఈ పందుల మందలోనికి పంపించు అని చెప్పినప్పుడు ఆ వాటిలోనికి పంపించడం. ఆ తర్వాత ఈ సేన పట్టినటువంటి దెయ్యం వాడు సముద్రంలోకి వెళ్ళి పందులు చనిపోవటం. ఎన్ని పందులు చనిపోయింది చెప్పండి? 2000 పందులు చనిపోవటం. ఇదంతా గొప్ప ఆశ్చర్యానికి గురైనటువంటి సంఘటన. ఇదంతా చూసిన తర్వాత ఒకప్పుడు ఇంతలాంటి సేన పట్టినటువంటి వాడు ఇంత భయంకరంగా ఉండేవాడు, ఇంత భయంకరమైనటువంటి వ్యక్తిని ఇతను మార్చడం అనేటువంటి జరిగిందని చెప్పేసి ఇంచుమించు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా ఏమైపోయారో తెలుసండి?
విస్మయం ఉంది, ఆశ్చర్యానికి గురి అయి ఇక రక్షకుడంటే ఇక ఈయనే, గొప్పవాడంటే ప్రపంచంలో ఈయనే, ఇంక ఈయన కంటే గొప్పవాడు ఇంకెవడో లేడండి బాబు, ఇంకెవడో ఇలాంటి కార్యక్రమాలు చేయలేరండి, ఎవ్వరు కూడా ఇలాంటి వాటిని చేయటం అనేటువంటిది భవిష్యత్తులో కూడా సాధ్యం కాదు. నిజంగా ఇతడే గొప్పవాడు, నిజంగా ఇతడు ఎలాంటి వాడు అంటే దైవశక్తి పారాయణుడు, దైవశక్తి కలిగినటువంటి వాడు, ఇతను దేవుని కుమారుడే అని చెప్పేసి కన్ఫర్మ్ అయిపోయారండి వీళ్ళంతా కూడా. ఎక్కడ? 5వ అధ్యాయంలో. ఇక 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఏం జరిగిందో చూడండి. 6వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఆయన అక్కడ నుండి బయలుదేరాడు. ఎక్కడి నుంచి? ఈ గెరాసేనీయుల దేశాన్ని నుంచి. గెరాసేనీయుల దేశంలో ఎవడున్నాడు? దెయ్యాలు పట్ట వాడిని విడగొట్టి ఆ గెరాసేనీయుల దేశాన్ని నుంచి వచ్చేసి తను ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాడు, తన స్వదేశానికి వచ్చాడు. రాగా ఆయన శిష్యులు ఆయన వెంబడించారు. అంటే ఈయనతో పాటు ఎవరు వస్తున్నారు? శిష్యులు వస్తున్నారు, అంతే కదా. మనతో పాటు మన వాళ్ళు కొంతమంది వస్తుంటారు. కాబట్టి యేసు ప్రభు అక్కడ జనాలను అందరూ, అంటే ఆ జనం రాలేదు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటనమాట, అక్కడ ఉన్నవాళ్ళు, ఎక్కడ గెరాసేనీయుల దేశంలో ఉన్న వాళ్ళందరూ విషయమేముంది, వాళ్ళంతా కూడా లోకరక్షకుడు అంటే ఈయనే, గొప్పవాడంటే ఈయనే, ఈయనకంటే గొప్పవాడు ఎవరో లేరని చెప్పేసి మొత్తం వాళ్ళంతా కూడా కన్ఫర్మ్ అయిపోయి ఈయన బోధకు, ఈయన చేసిన కార్యక్రమాలకి ఆశ్చర్యపడిపోయి విస్మయం పొందినటువంటి ప్రజలు ఎవరంటే ఈ గెరాసేనీయుల దేశంలో ఉన్నవాళ్ళు. ఇక గెరాసేనీయుల దేశాన్ని నుంచి ఎక్కడికి వచ్చేస్తున్నాడు ఈయన? తన స్వదేశానికి వస్తున్నాడు. ఈ స్వదేశానికి వచ్చేటప్పుడు మళ్ళీ ఎవరిని తీసుకుని వస్తున్నాడు? తన శిష్యుల్ని వెంట పెట్టుకుని వస్తున్నాడు. వచ్చినప్పుడు విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో ఇక్కడ మళ్ళీ సాటర్డే వచ్చేసిన శనివారం విశ్రాంతి దినంలో సమాజ మందిరంలో అందరూ కూడుకొని ఉన్నారు. అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడట? అక్కడికి వచ్చి విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించాను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చానో, ఇతనికి ఇయ్యబడినటువంటి జ్ఞానం ఎట్టిదో, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవే, ఇదేమి అబ్బా. ఇక్కడ కూడా ఎంటర్ అయింది మరలా. వీళ్ళందరూ ఏమనుకున్నా విశ్రాంతి దినం వచ్చిన ఆయన సమాజ మందిరంలో బోధింపను ఆరంభించినప్పుడు బోధ చేస్తున్నాడు. అనేకులు ఆయన బోధ విని ఏం చేశారు? అయ్యి బాబురై, ఎవడండి ఇలా చెప్పగలడం, ఎవరండి ఇలా చేయగలడం? ఇంతవరకు చేసినటువంటి సందర్భం అనేటువంటి దాన్ని మనం చూస్తే ఎవరు ఈ విధంగా చేయగలిగినటువంటి వారు ఉన్నారు? కాబట్టి ఏం చేశారట? వీళ్ళంతా కూడా బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి ఎలా వచ్చిందండి ఇతనికి అని అడుగుతున్నారట. ఇతనికి ఇవ్వబడినటువంటి జ్ఞానం ఎట్టిది? ఎంత జ్ఞానం ఏంటండి బాబు? ఎక్కడ చదువుకున్నాడు ఈయన? ఎక్కడికి వెళ్ళాడు ఈయన? ఎలా మాట్లాడుతున్నాడు ఈయన? అంటే చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, అందరికి అర్థమయ్యేటట్టుగా ఈయన మాట్లాడుతుంటే, ఇంత స్పష్టంగా, ఇంత క్లియర్గా, ఇంత మహాజ్ఞానాన్ని తెలియజేస్తుంటే ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇతని చేతులు, అంటే ఆయన చెయ్యి ముడితే చాలు, ఆయన వస్త్రం ముడితే చాలు, ఏం జరుగుతుంది చెప్పండి? స్వస్థతలు కలుగుతున్నాయి. ఇలాంటివి ఎన్ని స్వస్థతలు చేశాడంటే తెలుసా అండి? అసలు యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాల మహత్కార్యాలు బైబిల్ గ్రంథంలో రాస్తే, అసలు పుస్తకాల్లో రాస్తే ఈ ప్రపంచంలో ఉన్న పుస్తకాలే సరిపోవట. అర్థమైందండి? యేసుక్రీస్తు వారు చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు అనేటువంటి వాటిని ఎక్కడుంటుంది ఇది మనకి? యోహాను సువార్త 21వ అధ్యాయం చివరి వచనంలో, 25 యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనంలో చూడండి. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను. చూసారా ఎన్ని చేశాడు చెప్పండి? అసలు భూలోకమే సరిపోదట. మరి ఎన్ని రాశాడు? యేసుక్రీస్తు దేవుడని మనం నమ్మునట్లును, ఆయన దేవుని కుమారుడని మనం తెలుసుకోవటానికి ఎన్ని విషయాలు అవసరమో అన్నీ రాశాడట, మిగిలినవన్నీ రాయలేదు. అర్థమైందా? ఎన్ని అవసరమో వాటినే వ్రాశాడు. వ్రాయవలసి వస్తే ఆయన చేసినటువంటి అద్భుత కార్యక్రమాలు అన్నీ ఇన్ని కాదు అంత. అందుకని ఇతని ఏమన్నాడు? ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవే ఇతని చేతుల వలన అని చెప్పుకుంటూ ఇదేమి అని మాట్లాడారట అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. ఓకేనా? చాలా హ్యాపీగా ఉంది.
ఇక 3వ వచనంకి వచ్చేటప్పటికి అక్కడ ఉన్న ఈ స్వదేశస్తులు అంటే తన ఊరు వారు ఏమంటున్నారట, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు యోసేపు యోదా సీమోను అని వారి సోదరుడు కదా, వడ్లవాడు కదా, ఇతని సోదరి మనులందరూ మనతో ఉన్నారు కదా అని చెప్పుకొనుచు ఆయన విషయమై వీళ్ళకేంటి బాధ, వీళ్ళకేంటండి బాధ, వాళ్ళందరూనేమో ఆశ్చర్యపడుతున్నారు. పోని మన ఊరోడురా అన్నప్పుడు ఆయన్ని చూసి వీళ్ళంతా ఏం చేయాలి, సంతోషించాలక్కర్లేదా? మన ఊరోడు చేస్తున్నాడు ఎవడో చేయట్లేదంటే నిజంగా మనోడు ఎంత గొప్పోడు అంటాం మానేసి ఇతడు ఎవడంటే ఎవరు, ఇతడు ఎవరు అనుకుంటున్నావు, మరియ కుమారుడు కాడంటే ఒరే ఇప్పుడు పెళ్ళి అవ్వకముందు పుట్టేసాడని చెప్పుకున్నారు చూసారు, అంతే కదా. మరి ఆయన పుట్టడం, ఆయన పుట్టుక ఏంటంటే పరిశుద్ధాత్మలోని ఏదేదో చెప్పుకున్నారు చూసావా. ఇలాంటి తప్పుడు పుట్టక పుట్టినోడు ఇదే కదరా. చూసారు ఎంత దుర్మార్గం అండి, ఎంత అన్యాయం అండి. ఏంటి దేశాల వాళ్ళందరూ కూడా ఏమో విషమయం పొందుతున్నారు, తన స్వదేశంలో ఉన్న వాళ్ళేమో విషం కక్కుతున్నారు. చూసారు ఎంత అసహ్యం. వీళ్ళు అంటున్నారట వడ్లవాని కుమారుడు ఇతడు యాకోబు అంటే ఒరే వాళ్ళ తమ్ముడు మన మధ్యన ఉంటాడు కదరా, ఆ చిన్నోడు అల్లరి చేస్తాడు కదండ్రా, వాడేమో వాళ్ళని కూడా అంతే కదా. మరి ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి ఆ చిన్నోడు ఏం చేస్తాడో పెద్దోడు ఏం చేస్తాడో వాళ్ళ చెల్లి ఏం చేస్తుందో వాళ్ళ అందరూ తెలుసు కదా. ఒరే వాళ్ళ చెల్లెల్లో మనోడు ఒకడు పెళ్లి చేసుకున్నాడు కదరా, వాళ్ళ బామ్మరిది కదా రీడు, అంతే కదా. వాళ్ళ వరుసకేంటి వాళ్ళ బామ్మరిదే కదా రీడు, లేకపోతే వాళ్ళ బావే కదరా ఈడు అని చాలా చాలా దారుణంగా మాట్లాడుతున్నారంట వీళ్ళు. ఎవరు చెప్పండి, స్వదేశంలో ఉన్నటువంటి వారు అంటున్నారు. చూడప్పుడు ఇతని సోదరి మనులందరూ మనతో ఉన్నారని చెప్పుకొనుచు ఆయన విషయం అభ్యంతరం అట. ఇంత గొప్పోడనేమో వీళ్ళు చెప్తుంటే వీళ్ళు అంటున్నాడు అభ్యంతరం అంట. అందుకు యేసు అంటున్నాడు, ప్రవక్త తన స్వదేశంలోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడ కూడా ఘనహీనుడు చెప్పేశాడు. ఇంక బాబు నువ్వెంత చెప్పు, ప్రవక్త తన స్వదేశంలో ఉండి చెప్తే ఎవడో వెండి ఇప్పుడు ఏం చెప్తాడో చెప్పండి. ఆడి క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ బాబు క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ అమ్మ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ అమ్మమ్మ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఎలా బ్రతికారు, ఇవే చూడటానికి సరిపోతాయి తప్ప వాడు చెప్పేది ఏది వినటానికి సరిపోదు. చాలామందికి చూడు ఎన్ని చెప్పినప్పుడు కూడా మనం ఎలాంటోడండి పలాంటోడండి ఎంత క్యారెక్టర్ అన్నావు అనుకో, నువ్వు ఎలా అన్నావు, వాళ్ళ కొడుకు కదేంటి నాకు తెలియదు ఏంటి, ఆడు ఎలా వచ్చాడు నాకు తెలియదు ఏంటండి, ఆడ ప్రారంభం ఎలా జరిగిందో నాకు తెలియదు ఏంటండి అని ఇదే చూస్తారో తప్ప అందులో ఉన్న సత్యాన్ని చూడరు. అందుకే చెప్పాడు ప్రవక్త తన స్వదేశములో తప్ప ఎక్కడైనా గొప్పవాడు. నిజంగా వాక్యం అండి. మనం కూడా ఎక్కడికైనా వెళ్ళి వాక్యం చెప్తాం అనుకోండి, విస్మయం పొందిపోయి బావాన్ల గారు మేము ఎప్పుడు ఏం లేదండి, ఏం చేయలేదండి బాబు చాలా బాగా చెప్పారు, ఎంత ఉందో అని చెప్తారు. అదే మన వాళ్ళ దగ్గర చెప్పామనుకోండి ఏమంటారు, మనకు తెలియదండి గత సంవత్సరం ఎప్పుడు చెప్పినట్టు ఉంది, ఇది మళ్ళీ రిపీట్ చేశాడంటవా, ఎప్పుడు చెప్పినట్టు చెప్తాడు, మాకు తెలియదండి అంటే ఇతను చెప్పేది అసలు మనసును పెట్టరండి. ఇంతకని ఎవరిని చూస్తారు, ఆడు మానవుడా కాదా. అందుకని ఎప్పుడు కూడా దూరపు కొండలు నిలుపు మనం కూడా మీటింగ్ పెట్టి ఎవరినో అప్పుడు మీటింగ్ పెట్టాము రండి అన్నాం అనుకోండి, సరే ఎవరిని పిలుస్తున్నారండి అంటాడు. మళ్ళీ ఎవరిని పిలుస్తున్నారు అన్నామంటే ఆ పక్కోడు ఈ పక్కోడు కుదరదు. ఏమంటే మద్రాసు నుంచి ఎవడైనా వస్తున్నాడా, లేకపోతే వైజాగ్ నుంచి ఎవడైనా వస్తున్నాడా, లేకపోతే ఎక్కడి నుంచో దూరాన్ని నుంచి రావాలి. అదే ప్రాంతానికి మనం వెళ్ళామనుకోండి, వాళ్ళ ప్రాంతానికి వాళ్ళని ఎవడో లెక్క చేయడం సంగతి మీకు తెలియదు. అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళని ఎవడో పట్టించుకోవడం, ఎందుకంటే అమ్మ ఓడి తెలిసిరా బాబు వీడి సంగతి నాకు తెలియదు అంటే తర్వాత కలుద్దాం రేపు వస్తానంటాడు. అంటే మనుషులందరూ కూడా ఎప్పుడు కూడా ఏం చూస్తారంటే ఎక్కడో చూస్తారు. కొండను చూసామనుకోండి దూరంగా చూస్తే అబ్బాయి ఎంత గడ్డితో చక్కగా నున్నగా కనిపిస్తుంది. కొండ ఎక్కడ చూద్దాం, అన్ని గోతులే అన్ని గుంటలే, అక్కడ అన్నికి కింద వరకు వచ్చేస్తావు, కానీ చూడడానికి మాత్రం ఎలా కనిపిస్తుందో తెలుసా. కాబట్టి వీళ్ళని చూసి అన్నాడు ప్రవక్త ఎక్కడా కూడా తన స్వదేశంలో తప్ప. అందుకని ప్రవక్త అంటే ఊర్లో ఉన్నవాడు ఎన్ని విషయాలు చెప్పినా ఈ ప్రజలు అనేటువంటి వారు వినరు. కనుక వీళ్ళ ఘనహీనుడు అని చెప్పేసి ఎవరు బాధపడ్డారు, సాక్షాత్తు యేసుక్రీస్తు అంతటోడు బాధపడ్డాడు అన్నారా. పోనీ తన వాళ్ళు అన్న వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి ఎవరో వీళ్ళ సహోదరులు ఉన్నాడు కదా, ఎవరో యాకోబు యోసేపు యోదా సీమోను ఇలాంటి వాళ్ళు, ఒరే మా అన్న గురించి మీరు ఏంట్రా మాట్లాడుతున్నారు, మీకు ఏం తెలుసు అసలు, ఆయన పక్క దేశంలో ఏం చెప్పుకున్నారో తెలుసా, ఈ దేశంలో ఏం చెప్పుకుంటున్నారో తెలుసా, అసలు అతనిలో మీరు పట్టుకున్నటువంటి లోపం ఏంటంటే వీళ్ళు ఎవరైనా అడిగారేటి, వీళ్ళు సైలెంట్గా ఉన్నారు తేలికుట్టిన దొంగల్లాగా. మన వాళ్ళు కూడా ఏం చేస్తారు, అన్యాయం జరుగుతున్నా కూడా స్వదేశంలో ఉన్నవాడు పక్షాన్ని ఎవడో ఉండడు. ఇది యేసు ప్రభు జీవితంలో జరిగినటువంటి సంఘటన. వీళ్ళంతా సైలెంట్ అయిపోరు. పోను వాళ్ళైనా తన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళైనా వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇలాగా,
ఆయనలో మీరు ఏం చూశారు? ఏ లోపం చూశారు? వడ్లవాని కుమారుడు అంటున్నారు, ఇంకా మరియమ్మ కొడుకు అంటున్నారు మీరు, ఇంకా అదిగోండి వడ్లవాని కుమారుడు అంటే, వడ్లవాడు అంటే అర్థం ఏంటి? యోసేపు ఎలాంటి వాడు కూడా, ఒరే ఆడు మన వడ్రం మేస్త్రి కొడుకురా, వడ్రం ఆడు సుత్తు తట్టుకుని ఇంటింటా తిరిగి అక్కడక్కడ బల్లలు గిల్లలు బాగు చేసుకుంటాడు అంటే చాలా హీనంగా. అంటే ఒక్కొక్క వ్యక్తిని ఏంటంటే ఆడు చేసేటువంటి పనిని బట్టి ఏం చేస్తారో తెలుసా? ఇంకొకడు గొప్పడు అయిపోయాడు అనుకోండి, వాడు ఒరే వాళ్ళ బాబు చెప్పులు కొడతాడు నీకు తెలియదా అంటాడు. అంటే అర్థం ఏంటి? వీడు గొప్పోడయ్యాడు అన్నటువంటి విషయాన్ని వీడు ఒప్పుకోలేడు. ఒప్పుకోలేక ఏమంటాడో తెలుసా? మరి వాళ్ళ తాత ఏం చేసేవాడు తెలుసా? దొంగతనాలు చేసేవాడు తెలుసా? వాళ్ళ తాత ఏం చేసేవాడు తెలుసా? ఆవిడెవనో ఇలా చేశాడంటే తెలుసు. ఇవి మనుషుల లోకల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చేసేది. అప్పుడు అంటున్నాడు చూడండి, అప్పుడు అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులు చాలామందిని తీసుకొచ్చారు, అందరినీ బాగు చేసేవాడు పాపం. ఈయన వచ్చిన రోగులు అందరినీ బాగు చేసేవాడు. ఎప్పుడైతే వీళ్ళంతా కూడా ఇతని మహిమను చూడటం మానేసి, ఇతన్ని పట్టించుకోవటం మానేసి, వడ్లవాని కుమారుడు యోసేపు, యాకోబులు, వీళ్ళ సోదరులు వీళ్ళంతా మనతోనే ఉన్నారు అనేటప్పటికి ఈయనకి కూడా ఏమొచ్చింది చెప్పండి? యేసుప్రభు కూడా నీరసం వస్తుందా? యేసుప్రభు కూడా ఎంకరేజింగ్ అవసరమా? అంతే కదా. ఎన్ని చేశాడు రా అంటే చేసుకుంటూ వచ్చేసాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి అన్నాడు, ముందు ఎంతమంది ఉన్నారో వీళ్ళని ఆ మిగిలిన పొమ్మని నేను చేయను. అంతే కదా. కొద్దిమంది మీద చేతుల నుంచి అంటే మిగిలిన వాళ్ళు ఎందుకరా వీళ్ళకి చేయడం అవసరం అంటావా? చెప్పండి. వచ్చారు కదా వీళ్ళకి ముందు లోపలికి వచ్చారు కదా, వచ్చిన వాళ్ళ నుంచి మిగిలిన పంపించే, మిగిలిన నేను వాళ్ళని ముట్టుకున్నాను. కొద్దిమంది మీద చేతులుంచి వారిని స్వస్థపరచుడు తప్ప మరే అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు, అమ్మ బాబోయ్, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తకు ఏం చెప్పారు ఇప్పుడు? ఆశ్చర్యాన్ని పుట్టించారట. అప్పుడు అనుకున్నాడు, ఏంటి గెరాసీల దేశం ఏంటి, నేను వెళ్ళినటువంటి ప్రాంతం ఏంటి, నేను చేసిన ఈ అద్భుతాలు ఏంటి, ఈ ఇవన్నీ చూసి నన్ను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అంటున్నారు, నేను చేసిన వాటికి వీళ్ళంతా కూడా విస్మయం పొందుతున్నారు. కానీ ఒక విషయం తెలిసింది నాకేంటో తెలుసా? నేను ఆశ్చర్యకరుడు కాదు, వీళ్ళకు అలా గొప్పవాళ్ళు రా బాబు, మహానుభావులు అంటున్నాడు ఇక్కడ. ఆయన అనేమాట అదే కదా. ఏమన్నాడు? ఆయన వారి అవిశ్వాసం. ఏ విశ్వాసం? అంటే కళ్ళ ముందు జరిగినా కూడా వెళ్ళి ఏం చేయట్లేదు చెప్పండి. ఇంకెంతకంటే అవిశ్వాసం ఎక్కడ ఉంటుంది చెప్పండి? కళ్ళ ముందు కట్టినట్టు కొంతమంది చూడండి, కళ్ళ ముందు వాడు చేసింది 100% తప్పు అని తెలిసినా మళ్ళీ ఆడపక్షాన్నే ఉంటారు. దీన్ని ఏమంటావు? అవిశ్వాసం అంటావా, విశ్వాసం అంటావా? ఇప్పుడు కళ్ళ ముందైనా ఏది మోగోడిని మాట్లాడించాడు, ఎవడైనా చేయగలడా? చేయలేడు. పోనీ చనిపోయినాడు బ్రతికించాడు, ఎవడైనా చేయగలడా? చేయలేడు. ఇలా ఎన్నో వాళ్ళ ఎదురుగుండానే చేశాడు. ఇంకా మనకైతే అంటే యేసుప్రభు ఇలా చేశాడంటే బైబిల్లో చదువు చెప్తున్నాం, మనం చూడలేదు. వాళ్ళు చూశారు, చూసిన వ్యక్తులే వాళ్ళ మధ్య ఉన్నారు. వాళ్ళతో పాటు శిష్యులు కూడా ఈయనకి వచ్చినప్పుడు ఆ శిష్యుల ముఖం చూసి మతిపోయి ఉంటుంది ఈయనకి. ఏంట్రా బాబా అక్కడేమి ఇలా అన్నారు, ఇక్కడ ఇలా అన్నారు అనుకుంటున్నారు, మీరు భయపడకండి, రేపు పొద్దున్న మీకు ఇదే జరుగుతుందని చెప్పడం కొరకు యేసుప్రభు శిష్యులు వెంట పెట్టుకుని వెళ్ళాడు. అర్థమైందా? వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు ఇంద్రుడు చంద్రుడు అంతటోడు ఇంతటోడు అని వాళ్ళు అంటున్నారు అనుకుంటున్నావా? నా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను రండి, మీకు చూపిస్తాను అసలు విషయం ఏంటో అని ఉంటాడు. అంతే కదా. అప్పుడు అన్నాడు, బాబు ఇదిరా భవిష్యత్తు ఇలా ఉంటుంది, కాబట్టి ఎవరో ఏదో చేస్తారని కాదని చెప్పేసి వీళ్ళ అవిశ్వాసానికి కూడా ఏం పొందాడట? ఆశ్చర్యం. అంటే ఆశ్చర్యకరుని ఆశ్చర్యపరిచారా? ఎవరండి వీళ్ళు? ఎంత గొప్ప వాళ్ళండి వీళ్ళు. మనం కూడా ఆశ్చర్యపడతాము, మనలో కూడా ఉంటారని కొంతమంది. సెలవు రోజుని తప్పి మిగిలిన రోజు ఆదివారం తప్ప ఇంకో రోజున వెళితే ఎవరైనా వస్తారనుకుంటామండి. నేను కూడా రాలంటాను. సెలవు ఇచ్చినప్పుడు పెట్టండి సార్, లేకపోతే ఈ టయానికి పెట్టండి సార్, లేకపోతే అలా చేస్తే బాగుంటుంది సార్. అంతే కదా. అన్నీ ఆలోచించి అంటే ఆశ్చర్యం. ఎంత భక్తి ఉన్నా, ఎంత విశ్వాసం ఉన్నా, దేవుడే గొప్పవాడని చెప్పినా కూడా మనకి ఎన్ని చెప్పు. యేసుప్రభు ఏం చెప్పాడు మనకి? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు ఆలోచించకంటారా బాబు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలోకి అయినా పోషిస్తున్నాను. మనకేంటి? పొద్దున్నుంచి ఉద్యోగం, బ్రతుకు, తిండి, వంట, ఇది మళ్ళీ సాయంత్రం ఇది, పొద్దున్నది, మధ్యాహ్నం ఇది, ఇంకా జీవితం అంతా దేంట్లో పడి ఉంటాం చెప్పండి? దీంతోటే ఉంటాం. అంటే మనల్ని కూడా దేవుడు అప్పుడప్పుడు అంటే దేవుని పనిని మానేసి లోకం కోసం ప్రాకులాడుతూ వెళ్ళిపోతూ ఉంటే ఏమంటాడు తెలుసా? ఏంటండి ఇంక వీళ్ళకి ఇంతకన్నా ఏం చెప్పను, ఇంత వాక్యం నేర్పించాను, ఇంత జ్ఞానం నేర్పించాను, ఐక్యత అంటే ఏంటో చెప్పాను, ప్రేమ అంటే ఏంటో చెప్పాను, బంధం అంటే ఏంటో చెప్పాను, కానీ వీళ్ళు ఒక్కళ్ళకి కూడా ఏమీ లేదు. ఐక్యత లేదా, ప్రేమ లేదా, బంధం లేదా,
కనిపించే తన సహోదరుని ప్రేమించలేనటువంటి వాడు కనిపించని నన్ను ఎలా ప్రేమిద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఎన్ని కార్యక్రమాలు చేసేస్తున్నారో వీళ్ళంటే ఆశ్చర్యపోతాడట. నువ్వేమో మీటింగ్ ఏంటి సంబరపడిపోతుంటే మనం ఆయన అంటే, ఒరి ఎందుకురా నీకు ఈ ప్రాధవా, ఎందుకురా నీకు ఈ కార్యక్రమం, నువ్వు ఇన్ని చేసి ఎంతో చేశాను అనుకుంటున్నావు, కానీ తోటి సహోదరిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. నీ పక్కన ఉన్నటువంటి సహోదరుని చూసామని వ్యర్థుడా అన్నవాడు ఎక్కడికి పోతాడని చెప్పాను, నేను నరకాగ్నికి పోతానని చెప్పావు, కానీ నువ్వేమో అన్నీ వదిలేసావు, భక్తిపరుణ్ణి అనుకుంటున్నావు అని చెప్పేసి ఈరోజు సమాజాన్ని కూడా చూసి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆశ్చర్యపోతున్నాడు. ఇదేనా మన జీవితం? ఇదేనా మనం ఆశ్చర్యపోవటం? కనుక ఆశ్చర్యకరుణ్ణి ఏం చేశారు చెప్పండి, వీళ్ళు ఆశ్చర్యపరిచారు. కాబట్టి ఇలాంటి విషయంలో మనం జాగ్రత్త అనేటువంటి దాన్ని వహించవలసినటువంటి బాధ్యతను ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఇక మరొక ఆయన ఉన్నాడండి. మరొక సందర్భం మనం చదువుకుంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. ఆయన మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాడు? మళ్ళీని కపెర్నహూములోకి వచ్చాడు. ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చాడట. శతాధిపతి అంటే సైనికుడు, శత అంటే 100 మందికి అధికారిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరి దగ్గరికి వచ్చాడు చెప్పండి? ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడట. వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగిల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనుచు. ఈయన వచ్చింది ఎవరి గురించి? తన కొడుకు గురించి కాదు, తన కూతురు గురించి కాదు, లేకపోతే తన బంధువుల గురించి కాదు. ఎవరో ఇతనేమో శతాధిపతి అంటే 100 మందికి అధికారిగా ఉన్నాడు. ఈయన వచ్చి నా సేవకులలో ఒకడు. ఎవడండి వీడు? సేవకుల గురించి కూడా ఇంత పట్టించుకునే వ్యక్తులు ఉంటారా చెప్పండి? అతడు 100 మందికి అధికారి అయ్యి ఉంటే ఎవడికో బాగపోతే పోరా ఇంటికి వెళ్ళిపోయి బాగు చేయించుకోరా అంటాడు తప్ప ఆయన పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ శతాధిపతి ఎలాంటి వాడు తెలుసండి? యేసుక్రీస్తుని గురించి విన్నవాడు, యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్నవాడు. ఇలాంటి శతాధిపతి ఆయన నా సేవకులలో ఒకడు, నా దాసుడు పక్షవాయువుతో, అది నా దాసుడికి ఏమొచ్చిందో పక్షవాయువు వచ్చి బాధపడుతున్నాడు, ఇంటిలో పడి ఉన్నాడని ఆయనతో చెప్పి ఆయన వేడుకుంటున్నాడు. యేసుప్రభుతో చెప్పాడు, యేసుప్రభువా, ఇదిగో నాయన, నా దాసుల్లో ఒకడు ఉన్నాడు, వాడు పక్షవాయువు వచ్చింది, వాడు మంచాన పడ్డాడు, చాలా బాధపడిపోతున్నాడు, ఆయన చూసి మీ దగ్గరికి వచ్చానని చెప్తున్నాడట. యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదనని. అప్పుడు వెంటనే శతాధిపతి వచ్చాడు కదా ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు వారి దగ్గరికి. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నడవయ్యా బాబు, నువ్వు వచ్చావు, చాలా సంతోషం. ఇతనికి యేసుక్రీస్తు వారికి నచ్చింది ఏంటి? ఒక సేవకుడు పక్షాన్ని ఇతను వచ్చాడు. తన కుటుంబం గురించి రాలేదు కదా, తన సేవకుడు పక్షాన్ని ఇతను వచ్చాడు. ఇతను ఎంత మంచి వ్యక్తి అన్న ఆలోచనతో ఈయన ఏమన్నాడంటే, నడు నేను వస్తున్నాను అన్న వెంటనే శతాధిపతి అంటున్నాడు. ఆ శతాధిపతి, ప్రభువా, చూసా శతాధిపతికి 100 మందికి అధికారిగా ఉన్నవాడుకున్న రెస్పెక్ట్, ఎంత రెస్పెక్టు? ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు. మనమైతే అంటాం శతాధిపతి ఇంట్లోకి రావడానికి, ఈయన రావడానికి పాత్రుడు కాకపోవటం ఏంటి? 100 మందికి అధికారి, సైన్యాధ్యక్షుడు అంటే ఎలా ఉంటాడు? ఇల్లు బాగుంటుంది, ఇంట్లో బెడ్ బాగుంటుంది, ఇంట్లో ఇంటీరియర్స్ బాగుంటాయి. అబ్బో, ఉద్యోగం చేసేవాళ్ళు ఇల్లే ఉంటుంది, అడుక్కునే వాళ్ళు ఇల్లే ఉంటుంది కదా. ఎవడైనా ఉద్యోగం చేసేవాడు ఇల్లే ఉంటుంది. ఇప్పుడు సడన్గా నువ్వు వస్తున్నావు, మా టీ పెట్టాలంటే పాలు లేవు, ఇంట్లో టీ పొడి లేదు, మా ఇంట్లో తెచ్చేవాళ్ళు లేరు, ఇలా వస్తే నేను అవమానపడతాను వద్దన్నట్టుగా ఉందేంటి? 100 మంది అంటే ఒరే వెళ్ళరా అంటే ఏం కావాలితే తెచ్చిపెట్టే వాళ్ళు అందరూ ఉంటారు. ఆయన వెళ్ళేటప్పుడు మొత్తం అన్ని ఏర్పాట్లు అయిపోయి ఉంటాయి. అలాంటి వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చేటప్పుడు నేను చూసారు. ఎవరైనా ఆలోచిస్తున్నారా? అంటే దేవుడు మన ఇంట్లోకి రావాలంటే మనం పాత్రులమో కాదు అనేటువంటి విషయం మనం ఆలోచిస్తామా? ఒక ఆయన అంటాడు పాట పాడి, ప్రభువా నాతో మాట్లాడు. ఈయనతో మాట్లాడేటివే. ఇంకొక ఆయన అంటున్నాడు, నీ ముఖ దర్శనము చాలయ్యా దేవ అంటే దేవుడికి వచ్చేసి కనిపించేసి దర్శనం ఇచ్చేయడం. అసలు నువ్వెంత, నీ బ్రతికెంతరు అసలు? ఆయన ఎవరు? ఆయన స్టేటస్ ఏంటి? ఆయన పరిస్థితి ఏంటి అసలు? దేవుడే వచ్చామన్నా ఏమన్నా కలెక్టర్ గారు మా ఇంటికి వచ్చి పొద్దున్నే నేను లెగ్గొట్టండి అని చెప్పు, నువ్వు చూద్దాం ఎవరినైనా. కలెక్టర్ గారు కాదు కదా, ఎంఆర్ఓ గారు కూడా చెప్పలే, విఆర్ఓ కూడా చెప్పలే నువ్వు వచ్చి లెగ్గొట్టమని. అలాంటిది ఏమంటే మీరు ఒకసారి నాకు వచ్చి ముఖం చూపించాలని నాకు ఎదురండి అని చెప్పేసి నువ్వెవరైనా పంచాయతీ ప్రెసిడెంట్కో ప్రచారం నెంబర్కో చెప్పు నువ్వు. అలాంటిది వీళ్ళు ఏమండి దేవుడు అంటే ఎంత హేళన అనుకుంటున్నారు, ఎంత లోపు అనుకున్నాడు. నాకు ఒకసారి కనిపించవయ్యా అంటాడు ఒకడు, నాతో మాట్లాడవయ్యా అంటాడు ఒకడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నటువంటి ప్రజలు ఉన్నటువంటి పరిస్థితుల్లో 100 మందికి అధికారం ఉన్నటువంటి శతాధిపతి అంటున్నాడు, నువ్వు నా ఇంటికి వస్తానంటున్నావు మంచిదే, కానీ నా ఇంట్లోకి నువ్వు రావటానికి నాకేమీ లేదు.
అర్హత లేదంటే ఏంటి? కూర్చోవటానికి బెంచి లేదు, పడుకోవటానికి మంచం లేదు, పెట్టడానికి తిండి లేదు. ఇది కాదు, నా మనసు బాగుండాలి కదా. నేను అధికారినే అంటే నేను ఉద్యోగస్తున్నే, కానీ నా మనసు మాత్రం నీ ఎంత పవిత్రమైంది. అంతే కదా, పవిత్రుడు కదా ఆయన. వచ్చాడంటే పరిశుద్ధుడు కదా. మరి నువ్వు చాలా పరిశుద్ధుడివి, నేను అపరిశుద్ధుడి అనే సంగతి నాకు తెలుసు. కాబట్టి నువ్వు నా దగ్గరికి రాగలిగానంటే అంత మంచి మనసు నాకు అంటే ఎవరైనా ఒప్పుకుంటారు ఇలాగ? వచ్చే అనక ఆయన వచ్చేస్తానంటే ఇంకా మనకేంట్రా బాబు అని చాలామంది నా డబ్బుని చూసి, నా హోదాని చూసి, నా గౌరవాన్ని చూసి ఎవరైనా వచ్చేస్తారు అనుకుంటారేమో, కానీ ఎవరు వచ్చినా దేవుడు మాత్రం రాడు. దేవుడు రావాలంటే క్రీస్తేయ గృహాధిపతి అని నువ్వు శిలాపక్షరాలతో రాసేసి, లేకపోతే బంగారు లెటర్లతో చేసేసి బోర్డు రాసి నీ స్టేటస్ అని చాటుకున్నా కూడా దేవుడు అక్కడికి రాడు. ఆయన రావాలంటే నీ మనసు నచ్చాలి, నీ మనసులో ఆయనకి చోటు ఇవ్వాలి. అందుకే శతాధిపతి అంటున్నాడంట, ఏమంటున్నాడంటే నీవు నా మాట మాత్రం, నేను పాత్రుడిని కాదు, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు ఎంత నమ్మకం అండి. నువ్వు చెప్పే నా వాడు బాగుపడతాడని చెప్పేవే బాబు, చాలు నేను వెళ్ళిపోతాను అంతే తప్ప నువ్వు మాట ఇస్తే చాలు నేను రమ్మను. ఎందుకో తెలుసా, నేను రమ్మంటే 10 మంది వస్తారంట, పొమ్మంటే 10 మంది పోతారు. నేను దేనికి లోబడిన వాడిని? అధికారికి లోబడిన వాడిని. అంత అధికారానికి లోబడిన వాడిని నిన్ను రమ్మని నేను ఎలా చెప్పగలను? అధికారి ఇప్పుడు కూడా. అందుకనే చదువుకున్నవాడికి చదువు విలువ తెలుస్తుంది, చదువుకోలేనివాడికి ఏం తెలుస్తుంది? అక్షరాలు లేనివాడికి. అందుకని చాలామందికి విలువ తెలీదు. చాలామంది ఏదో ఒక విషయాన్ని తెలిసి, అంటే బైబిల్ జ్ఞానం ముందు డాక్టర్ తక్కువే, బైబిల్ జ్ఞానం ముందు టీచరు తక్కువే, బైబిల్ జ్ఞానం ముందు శాస్త్రవేత్త తక్కువే. అంతేగాని వాళ్ళ తక్కువ అని కాదు ఇక్కడ అర్థం. బైబిల్ జ్ఞానం ముందు ఎవడో గొప్పవాడు కాదు. ఈ విషయాన్ని చెప్పడం కొరకు డైరెక్టర్ గారు ఏమంటారంటే, మాట్లాడేటప్పుడు ఎవడైనా సరే బైబిల్ ముందంటే వీళ్ళు ఏమంటారు తెలుసా, మన వాళ్ళు కొద్ది హాఫ్ నాలెడ్జ్ గలు, శాస్త్రవేత్త ఆడికి ఏం తెలియదురా, వీడు సైంటిస్ట్ ఆడికి అసలే రాదురా, డాక్టరా ఆడు శుద్ధ వేస్ట్రా. మరి బాగోపోతే ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి పరిగెడతావు? అక్కడికే పరిగెడతావే. అది లేకపోతే నీకు బ్రతుకు లేదే. మరి నువ్వు ఇన్ని కబుర్లు చెప్పావు కదా దేవుడే, మరి అప్పుడు నువ్వు అదే పట్టుదలతో నువ్వు ఉండవు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని జ్ఞానానికి మించిన వాడు ఎవడో లేడని తప్ప. కానీ ఇవన్నీ నువ్వు అన్నం తినకపోతే పర్వాలేదు కాబట్టి నీకు అన్నం వద్దంటావా? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని వాడు ఇసిరేయ్ అని భోజనం పెట్టిందనుకో, ఎరాటేసేదనుకో, ఏంటి మనుషుడు రొట్టె వలన మాత్రం కాదే బ్రతికేది, ఎలాగా దేవుని నోట. సరే అయితే అలాగే అంట, టీ పట్టిరా నోరువే. దేవుడు ఎలా మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ ఈ టిఫిన్లతో సంబంధం లేదండి, నేను పడుకుంటా. ఎలా ఉంటుంది అప్పుడు? అంటే ఏంటిది? నువ్వు దానికోసమే బ్రతుకుతున్నావురా అని చెప్పడం కోసం చెప్పాడు తప్ప అది ముఖ్యం కాదని చెప్పలేదు. ఇది అర్థం అవ్వట్లేదు వీళ్ళకి. అందుకని వీళ్ళని ఏమంటాం మనం? హాఫ్ నాలెడ్జ్ అంటే కొంత తెలుసు, మిగిలింది తెలియదు. అందుకే అంటున్నాడని చూడండి, నేను కూడా అధికారములకు లోబడిన వాడును, నా చేతి కింద ఎంతమంది ఉన్నారు సైనికులు? 100 మంది ఉన్నారు. శతాధిపతికి సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని వస్తాను. నేను ఎలాంటి వాడిని? అధికారిని. ఏమంటాను? రే రారా అన్నాడు పోతాడు, పోరా అంటే పోతాడు. ఎంత అధికారం కలిగినటువంటి వాడిని. కాబట్టి నేను నిన్ను నా ఇంటికి రమ్మని చెప్పి అంత ఏంది కుసంస్కారం నాకు లేదు. అవసరమైతే వెళ్ళి 10 మందిని వెళ్ళి తీసుకొచ్చేమన్నాను అనుకోండి, మా ఊళ్ళో అన్ని తీసుకొచ్చేస్తారు. కావాలితే నీ కాళ్ళ దగ్గరికే దింపుతారు. నేను రమ్మన్నాను అనుకో, ఎవరు ఎంతమంది వస్తారో? రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, నువ్వు మాట మాత్రం సెలవి. బాగుపడిపోతాడు అన్నావా, హ్యాపీగా వెళ్ళిపోతాను. లేదు 10 మందిని తీసుకురమ్మంటావా, 10 మందిని ఇప్పుడే పంపించి 5 నిమిషాలు ఇక్కడ ఉండేటట్టుగా చేస్తాను అంటే ఎంత చెప్తున్నాడండి బాబు. ఇంతనేమన్నా దేవుడు నమ్మినోడా? ఇతడేమన్నా దేవుడు తెలిసినోడా? పోనీ ఇతను పుట్టు ఎవరో క్రీస్తు యొక్క పూర్వోత్తరాలన్నీ తెలిసినటువంటి కారణం తెలిసినటువంటి వ్యక్తి అంటే కాదు. అప్పుడు అంటున్నాడట, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలీల్లో నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. అబ్బా, ఈయన చేసిన పనికి ఎవరు ఆశ్చర్యపడి చెప్పండి? ఆశ్చర్యకరుడు. ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ ఏమన్నాడు? యేసు ఈ మాట విని ఏమని, నేను రమ్మంటే 10 మంది వస్తారు, పొమ్మంటే పోతారు, కాబట్టి నువ్వు మాట సెలవిస్తే చాలు, అంతేగాని నువ్వు నా ఇంట్లోకి రావటానికి నేను పాత్రను కాదని చెప్పిన మాట విన్నప్పుడు, అమ్మ ఎంత గొప్పవాడివయ్యా నువ్వు, ఎంత గొప్ప సంస్కారం ఉన్నటువంటి వ్యక్తివయ్యా బాబు నువ్వు అని చెప్పి ఆయన అంటున్నాడు. ఈ మాట విని ఆశ్చర్యపడి, అమ్మ బాబోయ్, ఎవరు ఆశ్చర్యపడ్డారు ఇప్పుడు? ఆశ్చర్యకరుడు అండి ఆయన. ఆశ్చర్యపడి అంటున్నాడట, ఇశ్రాయేలీలోనైనను
నేనెవనికైనాను ఎంత విశ్వాసం ఎవరిలోనట? ఇశ్రాయేలీల్లో కూడా చూడలేదా? ఇశ్రాయేలీలు ఎవరు? ఇశ్రాయేలు ఎవరు చెప్పండి? దేవుని ప్రజలు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4-5 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4-5 వచనాలు. వీరు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు ఎవరు చెప్పండి? దత్తపుత్రాత్మను, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానమును, ఆర్చనాచారాదులను, వాగ్దానములను. అమ్మ బాబోయ్, ఇశ్రాయేలు ఎంత గొప్పవాళ్ళు చెప్పండి. అర్చనాధారాలు కానీ, ధర్మశాస్త్రం కానీ, నిబంధనలు కానీ, వాగ్దానాలు కానీ మొత్తం అన్నీ కూడా ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఇశ్రాయేలుకి. అందుకంటున్నాడు, పితరులు వీరువారు, శరీరమును బట్టి క్రీస్తు కూడా వీరిలోనే పుట్టాను. చూసారా, యేసుక్రీస్తు కూడా ఎక్కడ పుట్టాడు? వాళ్ళలోనే పుట్టాడు. ఇలాంటి వారిలో ఏం చేయలేదంటున్నాడు చెప్పండి. ఇప్పుడు శతాధిపతి చేసిన పనికి ఇశ్రాయేలీలో అక్కడ ఇశ్రాయేలీలోనైనాను, ఇశ్రాయేలీలో నేను ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూసి, ఎంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదన్నాడట. అంటే ఈ శతాధిపతి ఎలాంటి వాడు చెప్పండి? ఆశ్చర్యకరునే ఆశ్చర్యపరిచాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మన కోసం ఎన్నో 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 ఆలోచనలు చేశాడు. ఆయన ఆలోచనలు, ఆయన విధానము, ఆయన ఇదంతా మన కోసం చేస్తే, కానీ ఈరోజు నిజంగా హైందవేతరులకు ఉన్నంత భక్తి కూడా హైందువులకు ఉన్నంత భక్తి కూడా క్రైస్తవేతరులకు లేకుండా పోతుంది. పైకి భక్తిపరులుగా ఉంటున్నాడు, ఒకరిలో ఒకడికి అనైక్యత, ఒకరిలో ఒకడికి ప్రేమభావం లేకపోవటం, లేకపోతే మంచి సంస్కారం లేకపోవటం, మంచి గౌరవంగా బ్రతకపోవటం, లేకపోతే నీచి నిజాయితీలతో బ్రతకపోవటం, ఇవన్నీ చూసినప్పుడు ఆయన కూడా మనం చూసేమంటాడంట, నేను వీళ్ళకి ఇన్ని చేశాను. అప్పుడైతే వాగ్దానాలు వీరివి, ధర్మశాస్త్రం వీరిది అంటున్నాడు. ఇప్పుడైతే నమ్మి బాప్తిసం పొందిన మనం అంతా ఎవరు? ఆయన వారు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందాం, పరిశుద్ధాత్మ మనలో పెట్టుకున్నాం. ఇప్పుడు మన మాట, మన తీరి, మన విధానం, మన ఆలోచన, మన కర్తవ్యం ఇదంతా కూడా దేవుని దగ్గరికి వెళ్ళేటట్టుగా ఉన్నామా, లేకపోతే దేవుణ్ణి మన దగ్గరకు రప్పించుకునేటట్టు ఉన్నామంటే? నిజం చూడాలంటేనండి, యేసు ప్రభు వారిది వన్ సైడ్ లవ్ అండి. ఎలాంటి వాడు ఎవడు ఉండడు. ఏమంటే ప్రేమ రెండు పక్కల ఉంటే బాగుంటుందా, ఒక పక్కన ఉంటే బాగుంటుందా? వన్ సైడ్ ఉందనుకోండి, ఎంతకాలం వన్ సైడ్ అలాగే ఉంటుంది అంతే. యేసు ప్రభు వారిది కూడా ఎలాంటి ప్రేమ చెప్పండి? యోహాను సువార్త 3:16 ఏమని ఉంటాడు? దేవుడు లోకమును ఎంతో, దేవుడు ప్రేమించాడా, మనుషులు ప్రేమించారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, మనుషులు కూడా తిరిగి ఆయన ఎంతో ప్రేమించాను అనడానికి చాలా బాగుండండి బాబు. మనం ఆయన్ని ప్రేమించామని కాదు, ఆయనే మనలను ప్రేమించాడట. చూసారా, దేవుడు ఎంతో 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 అంటే ఎంత దుర్మార్గంగా ఉంటున్నప్పటికీ కూడా వాళ్ళని కాపాడాలి 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 కాపాడాలనే తాపత్రయం అండి. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం దేవుణ్ణి దుఃఖపెట్టకూడదు, దేవుణ్ణి మనం బాధ పెట్టకూడదు, దేవుణ్ణి మనం ఏం చేయకూడదు తెలుసండి? అవిశ్వాసులుగా ఆశ్చర్యపరచకూడదు. ఒక శతాధిపతి విశ్వాసం కలిగిన అతడు నమ్ముకున్నవాడు కాదు, కానీ అతడు ఏం చేశాడో తెలుసా? అతని మాట ద్వారా అతన్ని ఆశ్చర్యపరిచాడు. మనం కూడా మనం చేసే పనులు, మన బోధన, మన విధానం, ఏంట్రా బాబు వీడు ఇలా ఉండేవాడు ఇలా ఉన్నాడా అని ఆశ్చర్యపోవాలండి. మన పిల్లండి అప్పుడప్పుడు చూడండి, నా పిల్లలు వాక్యం చెప్తుంటే ఒక్కొక్కళ్ళు ఏమండి మీ వాడు భలే చెప్పాడండి అన్నప్పుడు నేను నిజంగా చాలా ఒకప్పుడు ప్రార్థన చేయమంటే తప్పులు చేసేవాడే, బైబిల్ చదవమన్నా కూడా తప్పులు చదివేవాడే, ఈరోజు ఎంత బాగా చెప్తున్నాడా అని ఒక ఆత్మీయ తండ్రిగా, లేకపోతే ఒక వాక్యం నేర్పిన గురువుగా నేనెంత పొంగిపోతుంటే పరలోకమందున తండ్రి ఎలా పొంగిపోతాడు చూడండి. కనుక మనం అంతా కూడా ఎలా ఉండాలి తెలుసా? సంతోషంగా ఉండాలి, దేవుణ్ణి సంతోషపరచాలి. మన మాట ద్వారా, మన ఆలోచన ద్వారా, మన క్రియ ద్వారా మనల్ని చూసానాలి, ఏమండి ఇంతకుముందు ఉన్నటువంటి వారిలో ఎంత విశ్వాసం నేను ఎక్కడా చూడలేదు అని దేవుడు చెప్పేటట్టుగా, దేవుడు మెచ్చేటట్టుగా మనం ఉండాలి. కనుక మనం ఒక శతాధిపతిని ఉన్నటువంటి విశ్వాసంలో, లేకపోతే మనం చూచినటువంటి వారిలో దేవుని కొరకు బ్రతికినటువంటి క్రీస్తు యొక్క నమ్మకాన్ని మనం వమ్ము చేయకుండా మనమంతా కూడా దేవుని పిల్లలుగా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో దేవుడు మెచ్చేటట్టుగా మనం అందరం జీవించాలని, మనం అందరం బ్రతకాలని మరి ఈ సందర్భాన్ని బట్టి మీ అందరికీ కూడా దేవుని యొక్క మాటలు హెచ్చరిక చేస్తూ, మరి నన్ను నేను హెచ్చరించుకుంటూ మరి మాటలు తెలియజేస్తున్నాను. మరిన్ని విషయాలు నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ.
ఓకేనండి. ఆశ్చర్యకరుని ఆశ్చర్యపరిచిన వ్యక్తులు అనేటువంటి అంశంపై మనకెన్నో సుదీర్ఘమైనటువంటి మాటలు వినిపించటం అనేటువంటి జరిగింది. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి విషయాల్ని, ఆయన చేసేటువంటి పనులను చూసి మరి విస్మయం పొందటం, ఆశ్చర్య పొందటం అనేటువంటి విషయాలు చాలా మనం చూసాం. వాటిని బట్టి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు ఎవ్వరూ చేయలేనటువంటి పనులు ఆయన చేశారు కాబట్టి ఆయన ఆశ్చర్యపోయాం. ఆయన బట్టి, ఆయన చేసిన పనులను బట్టి ఆశ్చర్యపోయాం. అదే స్వదేశంలోకి వచ్చి చేస్తే మాత్రం ఆయన ఏం చేశారంటే ఏంటి ఇలా చేస్తున్నారనేటువంటి మాటలు మనం విన్నాం. నిజమేనండి. ఈ మాటలను బట్టి మనం ఆలోచన చేస్తేనండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి చదివి వినిపించారు కదండి. ఆ మాటలు మనం చదువుకుంటున్నాం అనుకోండి, పర్సనల్గా చదువుకున్నాం అనుకోండి, దాంట్లో ఉన్నటువంటి భావం మనకు అర్థం కాదు. ఇప్పుడు చూడు, ఈ రోజుని ఒక టైటిల్ పెట్టి మాస్టర్ గారు ఆశ్చర్యకరుని ఆశ్చర్యపరిచినటువంటి వ్యక్తులు అనేటువంటి టైటిల్ పెట్టి ఎన్నోసార్లు చదువుకున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుండి ఎన్నోసార్లు చదువుకున్నాం. కానీ ఈ శతాధిపతి పలికినటువంటి మాటల్లో ఉన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోలేకపోయాం. కాబట్టి చెప్పినప్పుడు మాస్టర్ గారు చెప్తున్నప్పుడు ఒక మాట చూడండి, ప్రజలు ఎలా తయారైపోయారంటే కొత్తదనం కావాలి, కొత్త విషయం కావాలి. ఆ కొత్తదనం కోసం ఇక్కడ చెప్పేటువంటి వాళ్ళు ఉన్నా ఎక్కడి నుండో తీసుకొస్తే కానీ మేము వెళ్ళలేమనేటువంటి పొజిషన్కి, పరిస్థితికి వెళ్ళిపోయారంటే దానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆధ్యాత్మికతలో మనం వెనుకబడి ఉన్నామని అర్థం అండి. ఆధ్యాత్మికతలో వెనుకబడి ఉండటం అంటే దైవ సేవకుడు ఇక్కడ నిలబడి చెప్తున్నప్పుడు అది పవిత్రాత్మ ప్రభావం వలన దైవికంగా మాట్లాడేటువంటి మాటల్ని దేవాది దేవుడే మనకు తెలియజేస్తున్నాడు అనే భావంతో మీరు వినాలి. అంతేగాని చూడండి, ఆయన గురించి మాకు అన్నీ తెలుసండి సార్ చెప్పినట్లు చెప్తున్నటువంటి మాటలు వదిలేసి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి మాటల భావాన్ని, అర్థాన్ని వదిలేసి వ్యక్తిని ఏం చేస్తున్నారు అనేటువంటి భావంలోకి వెళ్ళిపోవటం వల్ల ఏం జరుగుతుందంటే దైవికంగా ఎదుగుదల లేకపోవటం అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి శతాధిపతి అంటారు, మీరు నా ఇంటికి రావడానికి నేను పాత్రను కాను అనేటువంటి మాట. ఆ మాటలో ఉన్నటువంటి భావాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకోండి. దేవుణ్ణి మరి ప్రార్థించేటప్పుడు కానీ, ఆయనతో మాట్లాడేటప్పుడు కానీ ఎంత భయపడుతూ భయభక్తితో మాట్లాడాలి. చూడండి, మీరు నా ఇంటికి రావడానికి నేను పాత్రను కాను అని ఆయన పలికినటువంటి మాటలో కూడా అర్థం మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. దైవజనుల్ని గురించి మాట్లాడేటప్పుడు కానీ, దైవజనులు చెప్తున్నటువంటి మాటలు వినేటప్పుడు కానీ చాలా శ్రద్ధ కలిగి ఉండాలనేటువంటి మాటలో యేసుక్రీస్తు వారినే పరిచేటువంటి వారిగా మీరు అందరూ ఉండాలని ఇంత మంచి మాటలు చెప్పినటువంటి మరి దైవ సేవకులు, అదేవిధంగా మరి మనందరినీ కూడా ఆత్మీయతలో ఎదిగిస్తూ ఒక సంఘంగా మనల్ని కూర్చి పరలోక రాజ్యానికి పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఆత్మీయ తండ్రిగా, మంచి దైవ సేవకులుగా మనకిన్ని మంచి మాటలు వినిపించినటువంటి మాస్టర్ గారికి, కేవి సత్యనారాయణ గారికి సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రభు బాల కార్యక్రమాన్ని జరిపించుకుందాం. కరస్పాండెంట్ గారు వచ్చి ప్రభు బాల కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఓకే అండి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపన్న రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని ఇచ్చి, మీ కొరకు నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడం చెప్పాను. అదే ప్రకారంగా మనం అంతా చేద్దాం. రొట్టె నిమిత్తం ప్రార్థించవలసిందిగా రమేష్ మాస్టర్ వచ్చి ప్రార్థించవలసిందిగా వారిని ఆహ్వానిస్తుంది. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రములు. ఇదిగో తండ్రి ప్రభా, ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చినటువంటి విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. ఇదిగో తండ్రి ప్రభా, ఈ కార్యక్రమంలో భాగంగా మరి నిన్ను పాటలతో స్తుతించాము, మరి అనేక వాక్య సంఘటనలు మేము జ్ఞానించాము. మరి అలాగే విధంగా దాని ప్రకారంగా జీవించేటువంటి మహద్భాగ్యాన్ని మాకు కల్పించండి. మరి నీ ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించి
మా పాపాలను అన్నిటినీ కూడా క్షమించి ఆయన ఏ విధంగా జీవించారో మరి అద్భుతమైనటువంటి సువార్త కార్యక్రమాన్ని ఆయన విజయవంతం చేసి ఆయన మరణించి తిరిగి లేచినటువంటి సంఘటన మేము అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏ విధంగా అయితే అనేక మంది జనులను మరి నీ వైపు తిప్పారో మేము కూడా అదేవిధంగా మేము మరణించేంత వరకు కూడా నీ యొక్క సువార్త భారాన్ని మా మీద మోసుకుని వేసుకుని మేము కూడా క్రీస్తు వల్లే జీవించడానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి. మరి ముఖ్యంగా మా పాపాలను మా తప్పిదాలను మన్నించి మేము కూడా నిత్యరాజ్యానికి వారసులాగా అవటానికి మీరు కృప చూపించండి. మరి ఆయన సిలువలో పడినటువంటి వేదన మేము నిరంతరం కూడా జ్ఞానించేటువంటి వారిగా మా కృప చూపించండి. ఆయన యొక్క శరీరానికి సాదృశ్యంగా ఈ రొట్టెను తీసుకుంటుండగా మేము భయంతోనూ భక్తితోనూ తీసుకొని నిత్య రాజ్య సువార్త కొరకు మేము కష్టపడేటువంటి వారిగా మమ్మల్ని చేస్తారని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమెన్. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే చేయడం చెప్పాను. ప్రార్థించుకుందామండి. మహోన్నతమైన మా కన్న తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి